హలో మై డియర్ ఫ్యామిలీ, వెల్కమ్ టు మీ సుధక్క ముచ్చట్లు. ఇక మనోజ్ని పిలుచుకొని రావడానికి ఎగ్జామ్ హాల్ నుంచి ఇంకా ఒక 1 అవర్ అయితే ఉందండి. ఇంతలో కందిపప్పునైతే ఆరబోసాను. ఒకసారి చెట్లన్నిటిని చూస్తూ ఉన్నాను. నిన్నే కలుపంతా కూడా తీసేసాను, వీటిల్లో ఉండే పిచ్చి మొక్కలన్నీ కూడా. మనకు ఆర్ఓ వాటర్ నుంచి వచ్చే వేస్ట్ వాటర్ కోసం అని చెప్పి ఇక్కడైతే ఈ విధంగా టబ్బులను అయితే ఏర్పాటు చేసుకున్నాను. వాటిల్లో నీళ్లు నిండిన తర్వాత నేను ఇక్కడ చెట్లకు అలానే ఈ సందుల్లో అంతా కూడా బండలు క్లీన్ చేసుకోవడానికి పెట్టుకున్నాను. చూసారా, నిన్న ఈ స్టెన్సిల్స్ అక్కడ షాప్ లో దొరికితే తెచ్చుకున్నాను. ఇక వేసి చూస్తే చాలా బాగా వచ్చింది ముగ్గు. తర్వాత ఎండలకు నేను మొక్కలన్నీ కూడా ఇక్కడ నుంచి ఇప్పుడు నేను చూపించాను కదా అక్కడికైతే షిఫ్ట్ చేశానండి. మందారం మొక్క, ఇది పింక్ కలర్ మందారం, చిట్టి మందారాలు. అసలు ఎన్ని మొగ్గలు వచ్చాయోనండి. అసలు వర్షాకాలం అయితే మొగ్గలేం రాలేదు, కానీ ఎండలు స్టార్ట్ అయినప్పటి నుంచి ఎన్ని మొగ్గలో చూసారా, దాదాపు 36 మొగ్గలు అయితే ఉన్నాయి. చూసారా, ఇదంతా కూడా ఖాళీ చేసేసానండి. ఇక్కడ నుంచి మొక్కలన్నీ తీసుకుని వచ్చి అక్కడ షేడ్కి అయితే పెట్టేశాను. పాలాకైతే ఎంత ఫ్రెష్గా ఉందో, రేపైతే కోసుకొని పప్పు అయితే చేసేసుకుందాము. తర్వాత ఇక్కడున్న కలుపు మొక్కలు కూడా అన్ని క్లీన్ చేసేసాను. అక్కడంతా క్లీన్ చేసి చెత్త అంతా పెట్టేశాను. లాస్ట్ మంత్ చామగడ్డలు ఇచ్చినప్పుడు చిన్న చిన్న మొలకలు ఉంటే టబ్బుల్లో అయితే నాటేశానండి. చామాకు కూడా రావడం స్టార్ట్ అయిపోయింది. వస్తే పప్పు అది చేసేసుకుందాము. తర్వాత ఇంటి ముందర మొక్కలైతే బాగా రోజు నీళ్లు పోస్తూ ఉన్నాను కదా, చాలా ఫ్రెష్గా ఉన్నాయండి. చూసారా, మొక్కలన్నీ కూడా అరుగు మీదవి కూడా ఇక్కడికైతే షిఫ్ట్ చేసేసాను. అదండి మరి ఇవాల్టి వీడియో అయితే. నాకు కూడా మనోజ్ను ఎగ్జామ్ హాల్ నుంచి తీసుకురావడానికి టైం కూడా అయిపోయింది, వెళ్ళొస్తాను. వీడియోని మాత్రం లైక్ చేసి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను.